స్కూల్‌కి వెళ్తున్నా అని చెప్పి ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్ళటం, పేరెంట్స్‌కి తెలియకుండా చాలామంది బాయ్స్‌తో చాటింగ్ చేయడం, టీనేజ్‌లోనే లవ్ అంటూ అడ్డమైన పనులు చేయటం. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. చాలామంది టీనేజ్ అమ్మాయిలు అనేక రకాలుగా వాళ్ళ లైఫ్‌ని చిన్న వయసులోనే నాశనం చేసుకుంటున్నారు. ఒకప్పుడు పిల్లల్ని "నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు?" అని అడిగితే "నేను డాక్టర్ అవుతా, పోలీస్ అవుతా, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ అవుతా" అని చెప్పేవారు. కానీ ఇప్పుడు "నేను మోడల్ అవుతా, చప్రీ అవుతా, రీల్స్ చేసి ఫేమస్ అవుతా" అని చెప్తున్నారు. అసలు అమ్మాయిలు వాళ్ళ టీనేజ్‌లోనే ఎందుకింత వరస్ట్‌గా తయారవుతున్నారు? అసలు దీనికి రీజన్స్ ఏంటి? మీ పిల్లలు సరిగ్గా పెరగాలి అంటే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. నెంబర్ 1, సోషల్ మీడియా. టీనేజ్ అమ్మాయిల మైండ్ మారడానికి ఫస్ట్ రీజన్ సోషల్ మీడియా. నేను పక్కా చెప్తాను, అమ్మాయిలు తప్పుదోవ పట్టడానికి ఈ సోషల్ మీడియాలో ఫస్ట్ ప్లేస్‌లో ఉండేది ఇన్‌స్టాగ్రామ్. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఎందుకంటే ఈ ఇన్‌స్టాగ్రామ్ వల్లే చాలామంది అమ్మాయిలు రీల్స్ అని, లవ్ అని, ఫ్రెండ్స్ అని తెలియని వాళ్ళతో పరిచయం పెంచుకుని వాళ్ళ మైండ్ మొత్తం దీని మీదే పెడుతున్నారు. ఒకసారి మీరే గమనించండి. మీ పిల్లలు స్కూల్ ఆర్ కాలేజీ నుంచి రాగానే ఫస్ట్ చేసే పని ఫోన్ వాడటం. అంతలా వీళ్ళు ఫోన్‌కి బానిసలుగా అయిపోతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్‌ని చూసి నేను కూడా ఇలా ఎంజాయ్ చేయాలి, నేను కూడా ఇలా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ రియల్ లైఫ్ అనేది సోషల్ మీడియాలో చూపించినట్టు ఉండదని తెలుసుకోలేకపోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి వాటిలో పని పాట లేని చాలామంది అబ్బాయిలు కనిపించిన ప్రతి అమ్మాయి ఐడీకి మెసేజ్‌లు పెడుతున్నారు. వీళ్ళ మెసేజ్‌లకి అమ్మాయిలు రిప్లై ఇస్తే వీళ్ళ టాలెంట్ ఉపయోగించి వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారు. లవర్ అని, బెస్టీస్ అని అడ్డమైన పనులు చేస్తున్నారు. అలాగే ఇందులో చాలామంది అమ్మాయిలు వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ని, ఫొటోస్‌ని షేర్ చేయడం వల్ల కొంతమంది వీళ్ళ ఫొటోస్‌ని ఫేక్ ఎడిట్లు చేయటం, బ్లాక్‌మెయిలింగ్ కూడా చేయటం జరుగుతున్నాయి. నెంబర్ 2, స్కూల్స్. ప్రెజెంట్ స్కూల్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఎగ్జాంపుల్గా నాకు తెలిసిన ఒక గవర్నమెంట్ స్కూల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను, వినండి. ఈవినింగ్ 3 ఆ టైంకి 8th క్లాస్ రూమ్లోకి ఒక టీచర్ వచ్చి ఇప్పుడు నేను క్లాస్ చెప్పను, మీకు వర్క్స్ ఏమైనా ఉంటే చేసుకోండి అని అంటే అప్పుడు క్లాస్లోని కొంతమంది పిల్లలు జగన్ గారి గవర్నమెంట్ టైంలో ఇచ్చిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ఫైనాన్స్లో సాంగ్స్ పెట్టమని అడిగారు. వెంటనే సార్ కూడా ఏ సాంగ్స్ కావాలి అని అడగగానే వెంటనే క్లాస్లోని అమ్మాయిలందరూ ఊ అంటావా మామ, ఊ అంటావా మామ సాంగ్, అలాగే ఇంకొన్ని లవ్ సాంగ్స్ అడిగారు. వెంటనే సార్ కూడా వాళ్ళని ఒక్క మాట కూడా అనకుండా డోర్స్ క్లోజ్ చేసి వాళ్ళు అడిగిన సాంగ్స్ ప్లే చేశాడు. ఇది నిజంగా గవర్నమెంట్ స్కూల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్. అసలు ఆ సాంగ్స్కి రియల్ మీనింగ్ కూడా తెలియని ఏజ్ వాళ్ళది. అలాంటి ఏజ్లో ఇలా తయారవుతున్నారు. దీనికి రీజన్ స్కూల్స్లో సరైన టీచర్స్ లేకపోవడం. ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ టీచర్స్ స్టూడెంట్స్ ఎలా ఉన్నా వాళ్ళ శాలరీ వాళ్ళకి వస్తే చాలు అన్నట్టు ఉన్నారు. స్కూల్స్లో సరైన గైడెన్స్ లేకపోవడం అమ్మాయిలు తప్పుదోవ పట్టడానికి ఇంకొక మెయిన్ రీజన్. నెంబర్ 3, పేరెంట్స్ గైడెన్స్. ప్రజెంట్ చాలామంది పేరెంట్స్ వాళ్ళ పనుల్లో బిజీగా ఉండి పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేది గమనించరు. జస్ట్ వాళ్ళకు ఒక మొబైల్ ఇచ్చి వదిలేస్తున్నారు. అలాగే కొందరు చదువురాని పేరెంట్స్ అమాయకత్వాన్ని కూడా చాలామంది అమ్మాయిలు తప్పుగా యూస్ చేసుకుంటున్నారు. పేరెంట్స్కి తెలియకుండా అడ్డమైన వేషాలు వేస్తున్నారు. అలాగే కొందరు పేరెంట్స్ మరీ స్ట్రిక్ట్గా ఉంటారు. దీనివల్ల వాళ్ళ పిల్లలు వాళ్ళతో ఏమీ షేర్ చేసుకోరు. వాళ్ళకి ఏమి అనిపించినా, ఏ ప్రాబ్లం వచ్చినా భయంతో చెప్పడం మానేస్తారు. ఇంట్లో పేరెంట్స్ నుంచి లవ్ అనేది దొరకకపోవడం వల్ల వీళ్ళు బయట వాళ్ళకి త్వరగా అట్రాక్ట్ అవుతారు. నెంబర్ 4, ఫ్రెండ్స్ అండ్ మూవీస్. మనం ఎక్కువగా ఎవరితో అయితే ఉంటామో వాళ్ళ అలవాట్లు మనకు కూడా వస్తాయి. అవి మంచైనా చెడైనా. ఇప్పుడు చాలామంది టీనేజ్ అమ్మాయిలు వాళ్ళ ఫ్రెండ్కి లవర్ ఉన్నాడు, నాకు ఉంటే బాగున్ను, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, నేను కూడా అలా ఎంజాయ్ చేయాలి అని ఒకరిని చూసి నలుగురు తయారవుతున్నారు. అండ్ ఈ మధ్య మూవీస్లోనూ టీవీ ప్రోగ్రామ్స్లోనూ వల్గారిటీ ఎక్కువైంది. చాలా ఛానల్స్ వాళ్ళు వాళ్ళ టీఆర్పీ కోసం ఫ్యామిలీ షోస్ అని చెప్పి లవ్ అని, రొమాన్స్ అని అడ్డమైనవి పెట్టి టెలికాస్ట్ చేస్తున్నారు. అందులో వచ్చే లవ్, ఎఫెక్షన్, యాటిట్యూడ్లు చూసి బాగా అట్రాక్ట్ అయ్యి చాలామంది టీనేజ్ అమ్మాయిల మైండ్ అనేది మారుతుంది. ఇక ఇప్పుడు టీనేజ్ అమ్మాయిలు ఇలా తప్పుదారి పట్టకుండా సేఫ్ అండ్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను, వినండి. ఫస్ట్ వీళ్ళని ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ఫేస్బుక్ వంటి వాటికి దూరంగా ఉంచాలి. ఒకవేళ వీటిని ఎవరు వాడుతున్నా అకౌంట్ ప్రైవేట్లో పెట్టుకోవడం, పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకుండా ఉండటం, తెలియని వాళ్ళ నుంచి మెసేజ్లు వంటివి ఏమైనా వస్తే రెస్పాండ్ అవ్వకుండా ఉండటం మంచిది. మీ పిల్లలతో వీలైనంత వరకు ఎక్కువ టైం స్పెండ్ చేయండి. వాళ్ళతో ఒక ఫ్రెండ్లా మాట్లాడుతూ అన్నీ షేర్ చేసుకోండి. వాళ్ళు స్కూల్ ఆర్ కాలేజ్ నుంచి రాగానే మీకు కుదిరితే మాట్లాడండి. ఇవాళ ఎలా జరిగింది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ఒక ఫ్రెండ్లా అడగండి.
అలాగే వాళ్ళతో మరీ స్ట్రిక్ట్‌గా ఉండకండి. ఎందుకంటే మీకు వాళ్ళు మరీ భయపడితే చాలా విషయాలు మీకు చెప్పకుండా దాచేస్తారు. అలా అని వాళ్ళకి మరీ ఫ్రీడమ్ ఇచ్చి వదిలేయకండి. ఎందుకంటే వాళ్ళకి ఏది మంచి, ఏది చెడు అనేది ఇంకా సరిగ్గా తెలీదు. కుదిరినప్పుడల్లా సమాజంలో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, మన బిహేవియర్ అనేది ఎలా ఉండాలి అనే రియాలిటీని అర్థమయ్యేలా చెప్తూ ఉండాలి. అలాగే స్కూల్స్‌లో కెరీర్ గైడెన్స్, సేఫ్టీ అవేర్‌నెస్, వాల్యూస్, లైఫ్ స్కిల్స్ వంటివి వీళ్ళకి నేర్పాలి. ముఖ్యంగా స్కూల్స్‌లో సరైన టీచర్స్ ఉండాలి. కరాటే, బాక్సింగ్ వంటివి ఆడపిల్లలకు స్కూల్స్‌లో నేర్పించాలి. ఎందుకంటే ఆడపిల్లలకు సెల్ఫ్ ప్రొటెక్ట్ అనేది ఈ కాలంలో చాలా అవసరం. అండ్ చివరిగా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి, వీడియో నచ్చింది అని కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.